కష్టం. రేపు ఎక్కడికి ప్రోగ్రామ్? పనుంది ఎలా పోయట్లేదు. పని ఉందంటే రేపు నాకు మీటింగ్ ఉంది. కాదు ఎక్కడ పని ఉందన్నా కదా. అదే కుసలు కూడా ఉంది. ఎల్లుండి అయితే మరి ఈరోజు మీటింగ్ పెట్టుకో. నేను కంప్లైంట్ చూసుకుంటాను. పండగ మీటింగు రెండు. పండగ ఎప్పుడు 30వ తారీఖు కాదు, మనం వెళ్ళాల్సిందే రేపు. నా మధ్యలో కదా నేను కంప్లీట్ చేసుకుంటున్నా కంప్లైంట్. మరి నేనేం చేయాలి? మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. 3 గంటలు కదా మీటింగ్, మధ్యాహ్నం. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? తెలీదు. కంప్లీట్ చేసేసుకొని దగ్గర మీ బావని అన్నాను, నిన్ను కాదు బాబు. నిన్ను కాదట, మీ బావనట. తెక్క మీ బావని అన్నాను, నిన్ను కాదు. ఆఖరి గుండు గుండు అంటున్నారు కదా. చెప్తే అసలు ఎవరి ఫోన్ ఎత్తపోతే ఆ గుండు గుండు అని మొత్తం మర్చిపోయేట్టు చేస్తారు. అందరి సంగతి ఇలా ఎంటర్ మీరు గుండు గుండు అంటారు. వెటకాలంగా ఒక్కొక్కరిని ఎలా ఆటాడుకోవడం నాకు తెలుసు. షేర్ ఖాన్ మాటిస్తున్నాను, నా ఫోన్ మెసేజ్ చదువు. నేను మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఏంటి మీ వెనకున్న అతనికి నీ బాంబర్ది గారు నెత్తి మీద బొచ్చిన రారా బొచ్చు కదా. కింద చాలా ఉంది, తీసుకెళ్తురా. నీకు బాగుంది పీకడానికి ఎవరు రాదు. లేకపోతే అసలు చిరాకులేస్తుందంటే వాడు మధ్యలో బొక్కాడు. అసలు మంచి మెంటలు ఉన్నారు రారా. నీకు దమ్ముంటే ఒక్కడికే పుట్టుంటే చాలా మెంటలు ఉన్నా. కోపం మాత్రం కొట్టి పెడతా మెంటలు నా పడక. చాలా మెంటలు ఉన్నావు. నీకు దమ్ముంటే మొగుడు వేదు. ఒక్కరికే పుట్టుంటే మాత్రం ఎదురురా. ఓకే, ఒక్కరికే పుట్టుంటే కూల్ మామ. నాకున్న మెంటలకి మోడల్ ఎంత పెట్టినా బరాయిస్తున్నావు కానీ పేలిపోతుంది నా పడక. ఎగస్ట్రా చెప్తే ఇలాంటి కింద మనం చాలామంది చూసా. ఇంచు కూడా పేకలేదు. ఎంత సరదాగా ఉంటుందో అంత సరదాగా ఉంటుంది మనది. ర్యాంప్ అయితే మాత్రం నా పడక బతకం కూడా బతకమంది. ఎక్కడ దానికి కోపం చాలా కంట్రోల్ చేసుకుంటాను. నా సంగతి తెలియట్లేదు. ఎవరిది అయ్యో ఏమైంది శివ గారు? ఏం లేదు, మనోడు ఒకడు రాంగ్ మిస్టేక్గా మెసేజ్ చేశాడు. అందుకే అసలు ఇరిటేషన్ ఉన్నాయంటే మళ్ళీ ఇలాంటి ఎదో నా కొడుకులు. కూల్ 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 నవ్వుతూ సమాధానం చెప్పాడు అంతే. అలా చెప్పను. కొంతమందికి ఎంత నవ్వుకొని చెప్తున్నా ఎంతన్నా అంతకన్నా ఎక్కువనే ఉంటుంది. అన్యా మీ బావ కాల్ కట్ చేశాడు, మళ్ళీ కట్ చేసిందంట. అయ్యో నాకు సంబంధం లేదు. ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ నాది. రేపటి నెంబర్ కూడా చేంజ్ నాది. అసలే నీ వదిన అన్న మాటలకి నాకు చాలా గట్టిగా రిసీవ్ తీసుకుంది. భవానీ గారు కిందన చిటికల శివకుమార్ ఇన్స్టా ఐడి ఫాలో. లింక్ అదేంటి పిన్ చేసా. ఇన్స్టాగ్రామ్ పిన్ చేసా. పెట్టచ్చు కదా. అరే ఎవడరా మా అన్నీని అంటున్నాడు, వేస్ట్ ఫెలో. దొబ్బే లైవ్ నుండి ఫస్ట్ అది సుల్లిగడ్డ రావడం నుంచి కట్టప్ అంట. వచ్చారా బాంబర్తి? నీకు డబ్బు ఒక్కరికే పుట్టుండ వరకు వచ్చేది. ఓకేనా? ఐడి కూడా చెప్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి గణేష్ వస్తుంది. గణేష్ 1992 అని. నీ దమ్ముంటే మొగుడు అయితే వచ్చే నా ముందుకి. కొట్టకపోతే నా కొడుకు అడుగురా. నిజంగా నువ్వు అమ్మకు పుట్టినడు అవుతారా? ఎప్పుడు లైవ్లో ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి. నీకు ఒక్కడే చెప్తాను రా నా బాంబర్దిగా. దాన్ని చెల్లెలు ఎవరిని తీసుకురా ఆడం కదా. నీకు దమ్ము ఉంటే వచ్చి మాట్లాడు నా కొడక. ఇంతవరకు ఎవ్వరు లైవ్లో తెట్టలేదు. నాది ఎంత ప్రశాంతంగా ఉంటే అంత. ఓకేనా? ఒక్కడికే పుట్టిన మాత్రం ఖచ్చితంగా రారు నా కొడక. ఓకేనా? ఒక్కడికే నిజంగా పుట్టింటే రా. లేదంటే ఇలానే కామెంట్ ఆడండి 1.5 అయితే ఖచ్చితంగా నువ్వు రా. నీ ఇంతవరకు ఎవరు లైవ్లో తెచ్చలేదు. నిన్ను తిడతాను. నా లైవ్లో కూడా ఎప్పుడు తిట్టను. నిజంగా ఒక్కడికే పుట్టింటే వచ్చి. ఓకేనా? లేదంటే 2.2 అయితే ఇక్కడే మెసేజ్ చేసుకున్నాను. వదిలే నా కొడుకుని ఇలాంటి ఏమైనా తగలాలి నా కొడుకులు. ఓకేనా? వదిలే సాగాగు వదిలే ఆగు ఆగు. నా కొడుకులు ఇలాంటి బాగా వస్తారు. నిజంగా వాళ్ళ అమ్మ ఒక్కడికే పుట్టింటో ఖచ్చితంగా వస్తాడు. వచ్చారా బాంబర్ది? నిజంగా ఒక్కడికే పుట్టింటారా? ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. వచ్చి మీ లవర్ మీద ప్రెస్టేషన్ అంతా చూపిస్తున్నావు. ఇప్పుడు వచ్చే నా బాంబర్దిగా కరెక్ట్గా దొరికినావు బ్రో. నువ్వు ఎలా దొరుకుతుందా? ఎంతమంది లేవు, చాలా మంది